ప్రాధాన్యత ఉండదు అని చెప్తే దాని మీద నో రెస్పాన్స్, అన్ని ఛాన్సెస్ రాలేదు. సో అనివార్యంగా మనం ఏదో రకంగా ఇది లేకుండా కూర్చోబెట్టి చర్చల ద్వారా మన సమస్య పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి అపాయింట్మెంట్కి ప్రయత్నం చేస్తే ఆయన అపాయింట్మెంట్ రాలేదు. అనివార్యంగా మనం ఈ పోరాటానికి రావడం జరిగింది. దీనికి మనం పిలుపు లోపలికి చర్చలకి పిలిచిన తర్వాత మన లక్ష్మణరావు గారు కానీ ఎంవీ గారు చాలా అంశాలు చెప్పారు. ఆయన చెప్పేది ఏంటంటే గొప్పగా ఆయన ఇచ్చినటువంటి అంశాలు చెప్తున్నారు. ఏంటంటే గతం కంటే ఉన్నత పాఠశాలలో పెరిగినాయా లేదా, చాలా పాఠశాలలు పెరిగినాయి కదా, కర్నూలులోనే దాదాపు 17 పాఠశాలలు వచ్చాయని చెప్తా ఉన్నారు. నేను కూడా చెప్పాను, చాలా గ్రేట్ సార్, మీరు ఒక టీచర్ పోస్టును కూడా పెంచకుండా పాఠశాలలు పెంచడం మీ వల్ల అయ్యింది. మరి ఆ భారం టీచర్ల మీద పడిందా లేదని అడిగాను చాలా స్పష్టంగా. మీరు ఇచ్చి చెప్తున్నారు తప్ప మేము అడిగినవి మాత్రం ఏమీ అంగీకరించట్లేదు. మేము ప్రధానంగా అడిగిన డిమాండ్ 1:45 ప్రకారం ఏదైతే స్కూల్ అసిస్టెంట్లని ఉన్నత పాఠశాలలోనే కొనసాగించాలి. ఆ విధంగా కాకుండా ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళ అనుభవం వృధా అవుతుంది. ఒకవైపున మనకి ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ హెచ్జిటికి బీఈడీ అసిస్టెంట్ పనిచేయడం చెప్తా ఉంటే మీరు ఏ విధంగా చేస్తారని చెప్పాం. ఆ విధంగా వాళ్ళని హై స్కూల్లో ఉండిస్తే ఏదైతే మోడల్ స్కూల్స్ ఉన్నాయో ఆ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి పిఎస్హెచ్ఎంఎల్ని హెచ్జిడీలుగా పదోన్నతి ఇవ్వాలని చెప్పి మనం చాలా స్పష్టంగానే మాట్లాడాం. ఈ 2 అంశాలు అంటే ఒక పాయింట్ అమలైతే 2వ పాయింట్ ఇద్దరికి ఉపయోగకి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా 2వది కూడా చెప్పాం, మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు, ఆన్లైన్ కౌన్సిలింగ్. మొత్తం మాన్యువల్ కౌన్సిలింగ్ అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే అప్లికేషన్ పెట్టుకుంటాం లేదంటే అక్కడే జిల్లాలో ఉంటుంది అంటారు. అది కాదు, 2017లో జరిగింది. అది కమిషనర్ యొక్క కన్సర్న్లోనే జరుగుతుంది. మీరు యొక్క ప్లేసుల్ని అక్కడ డిస్ప్లే చేస్తారు, ఇక్కడ విడుదల చేస్తే అక్కడ డిస్ప్లే అవుతాయి, అక్కడ నేరుగా కోరుకుంటారని చెప్పి కూడా అడిగితే ఆయన చెప్తున్నాడు, ఒక జిల్లాలో ఒక 30 మంది ఆబ్సెంట్ అయితే అది ఇబ్బంది అవుతుందంటే అది ఇబ్బంది ఏమో ఎంబీయూ ద్వారా లెటర్ తీసుకురావాలి, కొలిక్నో లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో తీసుకుని ప్లేస్ కోరుకుంటారు, మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రం ఇవ్వండి అంటే. అయితే ఆయన చెప్పేది ఏంటంటే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి గతంలో లేకుండా ఏదో ఈజీ మెథడ్ అంటారు, అసలు వెబ్ ఆప్షన్సే వద్దు, మాకు ఆన్లైన్ కౌన్సిలింగ్ కావాలని చెప్పి అన్నాం. ఇందాక మన లక్ష్మణరావు గారు చెప్పినట్టు కొంత అయితే బెండ్ అయ్యారు, అవుతుందని ఏమీ లేదు. కానీ మనం అడిగినటువంటి అంశాలు పరిశీలిస్తానన్నారు తప్ప మనమైతే చాలా స్పష్టంగా చెప్పాం. ఎన్ని అంశాలు మాట్లాడి లోకేష్ గారి దృష్టిలో పెట్టి లోకేష్ గారి అపాయింట్మెంట్ ఇచ్చి, ఎందుకంటే కొన్ని నిర్ణయాలు ఇందాక చెప్పాను కదా, మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడితే నాకు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప నేను నిర్ణయాలు ఏమీ తీసుకునే పరిస్థితులు ఉండదు అని చెప్పేశాడు ఆయన. ఇప్పుడు ఈయన కూడా విన్నాడు, కొన్ని చెప్పాడు, మనం అడిగిన దానికి చెప్తున్నారు. నేను ఒకటే అడిగాను, గతంలో టీచర్కి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని పీరియడ్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పీరియడ్లు ఉన్నాయి, అదనంగా పీరియడ్లు పెరిగినాయా లేదా, గతంలో ఒక ఉన్నత పాఠశాలలో టీచర్ల సంఖ్య ఎంతమంది ఉంది, ఇప్పుడు టీచర్ల సంఖ్య ఎంతమంది ఉంది, గతం కంటే టీచర్ల సంఖ్య తగ్గిందా లేదా, ఇంకా మీరు చేసింది ఏంటి, మీరు చేసింది ఏమి లేదు కదా. మేము చెప్పినట్టు ఇస్తే మీరు ఇంకొకటి ఈఎస్సీ వేసుకుంటే మీకు ప్రజల్లో కూడా మంచి సానుభూతి వస్తుందని చెప్పి కూడా చెప్పాం. అంతేకాదు, గతంలో టీచరు తక్కువ పీరియడ్తో ఓన్లీ పాఠాలు మాత్రమే చెప్పేవాడు, ఇవాళ ఎక్కువ పీరియడ్తో మీరు పెట్టే పథకాలకు సంబంధించి ఆన్లైన్ అన్నీ చెప్తా ఉన్నాం. అంటే లీప్ తీసుకొచ్చాడు, ఏంటి లీప్, ఆ వేరువేరుగా ఉన్న అన్ని తీసుకొచ్చి అందులో పెట్టారు తప్ప పని అయితే అదే అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడాం, చాలా అంశాలు మాట్లాడాం. సో అంటే కొన్ని ఇక్కడ చెప్పకపోవచ్చు, కానీ మనం కింద టీచర్స్ ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో, ఏవైతే మన నాయకత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నారో అన్ని అంశాలు మాట్లాడాం. అందుకనే ఎక్కువ చెప్పట్టింది అక్కడ పట్టణాలు కూడా అన్నీ మాట్లాడితే పాజిటివ్గానే విన్నారు. మనం ప్రధానంగా డిమాండ్ మనం పెట్టినటువంటి అంశాలు అమలైతేనే మేము పోరాటాన్ని విరమిస్తాం. తాత్కాలిక విరమణ అయితే నేను చేయొచ్చామో కానీ పోరాటం మాత్రం కొనసాగుతుంది. దాని మీద మాకు పూర్తిగా రాతపూర్వకమైనటువంటి హామీ విద్యాశాఖ మంత్రి సమక్షంలో ఇస్తేనే మేము విరమిస్తామనేది కూడా మన రాష్ట్ర నాయకత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఏదైతే రాష్ట్ర కమిటీ భవిష్యత్తులో ఏ నిర్ణయాలు చేస్తుందో ఆ నిర్ణయానికి అనుకూలంగా మనం అందరం కూడా సన్నద్ధం కావాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ సెలవు మిత్రులారా.